ఏంటి బుక్ పెట్టి ఒక రాజేస్తున్నాడు అనుకుంటున్నారా? అదే ఫ్రెండ్స్ మనకి ఎంత లాభం వచ్చిందో 4 వీక్స్‌కి ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. మనకి ఇన్‌కమ్ ఎంతొచ్చిందని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు ఫర్ తెలుగు. మార్నింగ్ 6:30కి షాప్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మన వీడియోలు మీకు నచ్చిన విధానంగా చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే మనకి ఇన్‌కమ్ ఎంత వస్తుంది, మనం ఈరోజు ఎంత అమ్మాం, మంత్లీకి చెప్దాం అనుకుంటున్నాను. డైలీ అమ్మింది చెప్తాను మీకు, ఎంత అమ్మామని. మంత్లీకి అయితే మన ప్రాఫిట్ ఎంత, మనకి లాస్ వచ్చిందా, లాభం వచ్చిందా, ఏమైంది అన్నీ మొత్తం చెప్తాను. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇలా సదిరేసుకుంటున్నాం ఫ్రెండ్స్. లోపల మొత్తం ఇంటికి వెళ్ళేటప్పుడు, సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం మన సామాన్లు మొత్తం లోపల పెట్టేస్తాం. ఆ గదిలో పెట్టేసి స్వెటర్ అయితే వేసేస్తాం. ఇప్పుడు మొత్తం షాప్ ఓపెన్ చేసిన వెంటనే అన్నీ బయట పెట్టుకోవాలి. వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తాను డైలీ. ఇంకా ఇప్పుడు మీకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా అన్నది మాత్రం మంత్ ఎండింగ్ చెప్తాను. మీకు డైలీ ఇన్కమ్ చెప్తాను, ఎంత అమ్మానని. ఓన్లీ అమ్మింది మాత్రమే, అది నా లాభం అయితే కాదు. మనం ఈరోజు ఎంత అమ్మామా అన్నది చెప్తాను. మంత్ ఎండింగ్ని మాత్రం మీకు క్లారిటీగా చెప్తాను. వారానికి నెలకి 4 వారాలు. వారానికి వచ్చి ఫస్ట్ వీక్ డే 1, ఫస్ట్ వీక్ డే 2, అలాగే సెకండ్ వీక్ డే 1, సెకండ్ వీక్ డే, అలా మొత్తం 4 వారాలు మొత్తం. సండే మాత్రం మనం తీసుకుంటాం లెక్కలోకి. అంటే సోమవారం నుంచి 1, మంగళవారం 2, బుధవారం 3, అలా మొత్తం కౌంట్ చేసుకుని ఆదివారానికి డే క్లోజ్, అదే 1 వీక్ క్లోజ్ అయ్యిద్ది. తర్వాత నెక్స్ట్ వీక్ 1, 2 అలా మొత్తం, అలా 4th వీక్ చెప్పిన తర్వాత ఇన్కమ్ గురించి చెప్తాను. ఇప్పుడు మీకు ఈరోజు ఎంత వచ్చిందో అన్నది కూడా మీకు లాస్ట్లో చెప్తాను, చూడండి. మనమైతే మొత్తం ఇప్పుడు సామాన్లు మొత్తం బయట పెట్టుకుంటున్నాం. ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనం వల అయితే కడతాము. ఆ వల ఎంత కడతామంటే, మనం నైట్ స్వెటర్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఆ టైంలో చేపలు ఎగిరి ఇటు పడకుండా వల అయితే కడతాము. ఆ వల తగిలి లోపలడిపోతాయి ఏమైనా ఎగిరినా సరే, అందుకని ఆ వల అయితే కట్టుకుంటాను. అంటే ఇంటికి వెళ్ళే ప్రతి ఒక్కరికి, షాప్ ఉన్న ప్రతి ఒక్కరు ఇలాగే కట్టుకుంటారు. వాళ్ళలో బయటకు అయితే చేపలు పడితే చచ్చిపోతాయి కదా, మరి ఇలా కట్టుకుంటారు. నేను కూడా ఎదర పక్క వచ్చేప్పటికి ఇలా కడుతున్నాను, ఎదర వల కడతాను. చుట్టూ 3 వైపులు అయితే గోడలు ఉన్నాయి. ఒక ఎదర పక్క మాత్రం వల కడుతున్నాను, ఇటు దాటి పడకుండా. ఇప్పుడు మనం సైడ్ అయితే పెట్టేసుకున్నాం వల. మొత్తం అన్నీ చదిరేసుకున్నాం. చూడండి ఫ్రెండ్ ఒకసారి. మనం మోటార్ అయితే ఆన్లో ఉంటుంది, 24 గంటలు ఆన్లోనే ఉండాలి మోటార్ సరుకుంటే. మన దాంట్లో వచ్చేపాటికి ఒక 30-40 కేజీలు ఉంటాయి. కానీ ఈరోజు ఎంత బేరం అయితే ఏమన్నట్టు అనిపించలేదు. తెరిచి ఒక గంట అయినా సరే ఇంకెవరో రాలేదు. చూడండి ఒకసారి, మొత్తం ఖాళీగానే మొత్తం మన సామాన్లు అన్ని. కాటా చూడండి, ఇది కాటా ప్లేస్, ఇదే ప్లేస్ కాటా ఎప్పుడు పెట్టింది. అక్కడ వచ్చేపాటికి ఐస్ బాక్స్, అక్కడ వచ్చేపాటి ట్రయ్యా నీళ్ళు ఆడుకోవడానికి, ఇటు వచ్చేపాటికి నెట్, ఇటు వచ్చేపాటికి ఐస్ బాక్సులు, థర్మాకోల్ బాక్సులు, ఇవన్నీ యథావిధిగా ఈ ప్లేస్లో ఇట్లే పెట్టేస్తాను ఎప్పటికప్పుడు. ఈ కత్తిపేటతో అయితే అవసరం ఉండదు, ఓన్లీ సండేనే యూజ్ అయ్యిద్ది. మామూలుగా ఒకటే వాడతాను కత్తిపేట వచ్చేపాటికి. అది మాత్రం అక్కడ పెడతాను. కత్తిపేట వచ్చేసరికి ఒకటే యూజ్ అయ్యిద్ది మనకి. బేరమేమి లేక ఖాళీ కూర్చున్నాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, మోటార్ అయితే వేయాలి, ఎప్పుడు ఆడుతూనే ఉండాలి. మీకు ఎవరికన్నా వ్యాపారం పెట్టుకోవాలనిపిస్తుంది, లైవ్ ఫిష్ పెట్టుకోవాలనిపిస్తుంది అనుకున్న వాళ్ళు నన్ను ఒక మంత్ మొత్తం ఫాలో అవి చూస్తే మీకు ఎంత వస్తుంది, రోజు ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది చెప్తాను. లాస్ట్లో కూడా ఎంత వస్తుందని చెప్తాను. మీకు ఈ వ్యాపారం కరెక్టా కాదా, లేదంటే ఏ వ్యాపారం చూసుకోవాలన్న అవగాహన కూడా మీకు వచ్చిద్ది. మొత్తం క్లారిటీగా చెప్తాను. లైవ్ ఫిష్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అయ్యిద్ది. అప్పుడు వేరే వ్యాపారం పెట్టుకోవాలి అన్న ఆలోచన కూడా కలగవచ్చు, లేదా ఈ వ్యాపారమే బాగుంటుంది అన్న ఆలోచన కూడా రావచ్చు. మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను లాస్ట్లో. ఈ వ్యాపారం పెట్టుకుంటే బెటరా, ఏరే వ్యాపారం పెట్టుకుంటే బెటరా, ఇక్కడ చెప్తాను. మనకైతే ఒక చేప అయితే వచ్చింది, ఒక కస్టమర్ అయితే వచ్చాడు. ఇప్పుడు చేప అయితే చేస్తున్నాం చూడండి. ఇప్పుడు టైం వచ్చేప్పటికి 11:30 అవుతుంది. 11:30కి మనకి ఒక చేప అయితే అమ్మాం ఫస్ట్ సారి. ఇప్పుడు ఈరోజు మొత్తం మీద ఇదే ఫస్ట్ చేప. అలా మీకు మొత్తం ఎన్నమ్మాను ఈరోజు అని మొత్తం చెప్తాను, అమౌంట్ ఎంత వచ్చిందని మొత్తం చెప్తాను లాస్ట్లో. మొత్తం పూర్తిగా చూడండి వీడియో. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. అప్పుడు మీరు నన్ను డైలీ ఫాలో అవ్వచ్చు, మీకు ఒక అవగాహన ఉండిద్ది. ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే ఇంకెంతోమందికి ఈ వీడియో యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, వ్యాపారం పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి. ఇప్పుడు మనం చేపను ఎలా చేస్తున్నాం ఒకసారి చూసేయండి పూర్తిగా.
ఒక బ్రదర్ అయితే మనకైతే కామెంట్ అయితే పెట్టారు, మ్యూజిక్ యాడ్ చేయొచ్చు కానీ. నేను ఎందుకని మ్యూజిక్ యాడ్ చేయట్లేదంటే, మనం ఒకసారి వీడియోలు చేసినప్పుడు మ్యూజిక్ పెట్టేవాళ్ళం బ్యాక్గ్రౌండ్లో. ఆ పెట్టిన మ్యూజిక్ ప్రతిసారి కాపీరైట్ పడిపోయేది, చాలా తలకైపోటు అయిపోయేది పద్దాక. ఇంక అందుకనే మ్యూజిక్ ఏమి లేకుండా ఓన్లీ ఒరిజినల్ వాయిసే పెడుతున్నాను. మన బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే పెట్టట్లేదు. ఇంకా ఎందుకులే ఇవన్నీ రిస్కులని. ప్రతి వీడియో కాపీరైట్ పడిపోయేది. మామూలుగా మనం డౌన్లోడ్ చేసుకునే వాళ్ళని కాపీరైట్ లేని మ్యూజిక్ అని, అయినా సరే కాపీరైట్ పడిపోయేది. అందువల్ల ఇంక నేను మ్యూజిక్లో వాడతాం మానేసాను ఇక నుంచి. ఓన్లీ ఒరిజినల్ వాయిస్ వేద్దామని. మీకు కూడా అలా చాప్ చేయడం వచ్చో రాదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు ఎక్కడి వరకు వస్తున్నాయో కూడా కామెంట్ చేయండి కొద్దిగా. నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది ఎంత దూరం వెళ్తున్నాయని మన వీడియోస్ వచ్చేసరికి. చాప్ చేయడం అయితే నేర్చుకుని నేను దగ్గర దగ్గర 2 వీక్స్ అవుతుంది. ఎలా చేస్తున్నాను చెప్పండి? పర్లేదు, బాగానే చేస్తున్నానా లేదా చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా నేర్చుకున్నానా, ఇంకా నేర్చుకోవాలనిపిస్తుందా? మీకు తెలుస్తుంది కదా, చూస్తారు కదా, ఇప్పుడు చెప్పండి మీరు మీకు ఎలా అనిపిస్తుందని. నేనైతే బాగానే చేస్తున్నాను, 2 వీక్స్లో పర్లేదు బాగానే నేర్చేసుకున్నాను అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. మీకు ఎందుకు పెడుతున్నానంటే మొత్తం ఫుల్గా వీడియో మీరు కూడా చూస్తారని. చేపని ఎలా చేస్తున్నాను, మొత్తం ఎలా కటింగ్ చేస్తాను అవన్నీ పెడతాను, ఫుల్గా పెడతాను ఈ వీడియో వచ్చేసరికి. మీరు కూడా చూడండి, మీకు కూడా అలవాటు అయ్యిద్ది, కొద్దిగా అలవాటు చేసుకోండి. మీకు కూడా గమనించండి ఎలా చేస్తున్నాను ఏంటని, నేర్చుకోవాలనిపిస్తే. నేను అనుకునే ఆలోచన కరెక్టో కాదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకనంటే నేను డైలీ ఇన్కమ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను కదా మీకు. అలా చెప్పమంటారా వద్దంటారా, మీకు ఇంట్రెస్టా కాదా అని కామెంట్ చేయండి. మనం 4 వీక్స్ ఒకసారి టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, దాంట్లో మన లాభం ఎంత, నష్టం ఎంత, అవి కూడా చెప్తాను అంటున్నాను కదా. వాటి గురించి కూడా ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఇంట్రెస్టో కాదో తెలుసుకోవడానికి అయ్యి. దాన్ని బట్టి నేను వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ ముందు ముందు. ఇంకా రోజు డైలీ అప్డేట్ ఇస్తాను మీకు నా నుంచి, ఎంత అయితే అమ్మేమని. ఒకసారి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, చేయమంటారా వద్దంటారని. అయితే చేప అయితే కటింగ్ చేసేస్తున్నాను. ముందు వచ్చేప్పటికి ఈగిలు కోసేసుకోవాలి మనం. చాప్ చేసిన తర్వాత ఈగిలు కోసిన తర్వాత ముక్కలు కొయ్యాలి. అది కూడా మీకు మొత్తం ఫుల్గా ఉండిద్ది, చూడండి. మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను మీ ముందుకి. చేపకు వచ్చేసరికి ఫస్ట్ మాత్రం తలకే కొయ్యాలి ఫ్రెండ్స్. తల దగ్గర కొయ్యాలి, నడుము మెంచి కోసేయాలి. తల దగ్గర కోసిన తర్వాత మొత్తం ఉన్న పేగులు మొత్తం బయటికి లాగేయాలి. ఆ తర్వాత కస్టమరు రౌండ్ కోయమంటాడా పొట్ట కోయమంటాడా సపరేట్గా అని చెప్పి అడగాలి ఫ్రెండ్స్. వాళ్ళని అడిగి కోసేయడమే. ఈ కస్టమర్ వచ్చేప్పటికి 2 ముక్కలు కోసేయమన్నాడు. ఇంకా మనం అందుకే పొట్ట కట్ చేయకుండా రౌండ్ కట్ చేసేస్తున్నాం ముక్కలు వచ్చేసరికి. ఇంతకీ మీకు చేపలంటే ఇష్టమో లేదో కాడ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చేపల కూర లేకపోతే ఇంతవరకు ముద్ద దిగేది కాదు. ఇప్పుడు షాప్ పెట్టిన కాడి నుంచి ఎక్కువ వాసన పీర్చి నీసిమే ఉండలేదు. కానీ తింటున్నాను, ముక్కలు చేపల కూర అయితే తింటున్నాను, కానీ నీసిమే ఉండలేదు. ఇంతవరకు అయితే నీసు లేకపోతే ముద్ద దిగేది కాదు. ఇప్పుడైతే నీసు వాసన పీర్చి ఇంకా నీసు మీద లేకుండా పోతుంది ఉండగా. ఇక ముందు మీకు ఒక గివ్ అవే కాడ ఆప్షన్ తీసుకొద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఎట్లాగో త్వరలో చెప్తాను. గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను మన దగ్గరికి వచ్చిన కస్టమర్లకి. అది ఎలా కూడా మీకు చెప్తాను. వచ్చేసరికి మనం చేప ముక్కలన్నీ కవర్లు వేసేస్తున్నాం. మనం మొత్తం అమ్మిని అయితే అలా బుక్లో అయితే రాసుకుంటాను. మొత్తం ఎటు జడ రాసుకోవాలి, లేదంటే మనం మర్చిపోతాం కదా ఎన్నమ్మ ఏంటని. ఒక రోజు గుర్తుండేది, రెండో రోజు గుర్తుంది, మూడో రోజు గుర్తుండదు కదా. మళ్ళీ ఇంకో చేప అయితే వచ్చింది మనకి, ఇంకో కస్టమర్ అయితే వచ్చాడు. ఈ చేప కూడా చేసి కస్టమర్కి అయితే ఇచ్చేస్తాం. మీకు లాస్ట్లో మాత్రం ఇన్కమ్ మొత్తం చెప్తాను, ఈరోజు వచ్చింది ఎంత వచ్చిందని చెప్తాను. మనకి ఈరోజు వచ్చేప్పటికి 820 రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. టోటల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం అమ్మింది అయితే 820 రూపాయలు.
డైలీ ఎంత అమ్మానో చెప్తాను. 4 వీక్స్‌కి ఒకసారి ఇన్‌కమ్ గురించి చెప్తాను. మనకి ఎంత వచ్చిందో, మనం ఎంత ఎట్టి సరికేపించుకున్నామో అయి మొత్తం